అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలా అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు.